నేడు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పనుల అమలుపై సమీక్ష. నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఇవాళ ఏపీ కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతలు. ఉదయం 11:33 బాధ్యతల స్వీకరణ. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ విజయానంద్. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. 2026-27 వార్షిక బడ్జెట్కు ఆమోదం. 5,700 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు ఉండే అవకాశం. తిరుపతి జిల్లాలో భూ వివాదాలపై విచారణ ముమ్మరం. బాపట్ల ఎస్పీ కుటుంబం ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఆరోపణలు. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో రంగంలోకి దిగిన అధికారులు. ప్రభుత్వ భూముల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నట్లు గుర్తింపు. పూర్తిస్థాయి విచారణ అధికారిగా జేసీ గోవిందరావు నియామకం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన టమాటా ధరలు. ఉమ్మడి వరంగల్లో కేజీ 2 నుంచి 3 రూపాయలకు పడిపోయిన రేట్. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతుల ఆవేదన. అటు ఏపీలోని మదనపల్లెలోనూ ధర లేక అల్లాడుతున్న రైతులు. నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని. తిరుపతి జిల్లా భీమవరంలో గజరాజుల బీభత్సం. 3 రోజులుగా భీమవరం ఎల్లంపల్లి గ్రామాల్లో సంచారం. 5 ఎకరాల్లో పూర్తిగా ధ్వంసమైన వరి పంట. అప్పు చేసి సాగు చేశానంటూ రైతు ఆవేదన. నేటి నుంచి దేశవ్యాప్తంగా బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్. 14 నుండి 15 ఏళ్ల వయసు లోపు వారికి వ్యాక్సిన్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అరికట్టడమే లక్ష్యంగా కార్యక్రమం. మహారాష్ట్ర భివాండిలో భారీ అగ్ని ప్రమాదం. డైయింగ్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు. కంపెనీ మొత్తాన్ని చుట్టుముట్టిన అగ్నికీలలు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ ఇంజన్లు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కంపెనీ బ్లాక్లో భారీ లే ఆఫ్స్. దాదాపు సగం మంది సిబ్బందిపై వేటు. ఏఐ టూల్స్ వినియోగం పెరగడం వల్లే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,61,580 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,48,110 రూపాయలు. దిగొస్తున్న వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 2,95,000. శ్రీశైలం దేవస్థానంలో ధార్మిక సదస్సు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో కార్యక్రమం. సేవా కార్యక్రమాల గురించి వివరించిన శ్రీనివాసులు. ఉగాది రోజు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం ఉంటుందని వెల్లడి. సదస్సులో పాల్గొన్న ఈవో.